రేవంత్ బెయిల్ పై టీడీపీ కార్యాలయం వద్ద నెలకొన్న వాతావరణానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆలూరు రమేష్ అందిస్తారు. రమేష్, రేవంత్ బెయిల్ పై టీడీపీ ఆఫీస్ లో వాతావరణం ఎలా ఉంది? మధ్యాహ్నం నుంచి కూడా ఉత్కంఠతో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఏం జరుగుతుందా అనే దానిపై వేచి చూస్తూ ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో బెయిల్ వాళ్ళు ఆశించినప్పటికీ కూడా వన్ డే బెయిల్ వచ్చిన అంశంపై కూడా కొంత సంతోషంగానే ఉన్నారు. రేపు రేవంత్ కుమార్తె నిశ్చితార్థ నేపథ్యంలో బెయిల్ విషయంలో పార్టీ నేతలంతా కూడా ఏ రకమైనటువంటి తీర్పు రాబోతుంది అనే దానిపై ఆసక్తిగా గమనించారు. వన్ డే బెయిల్ రావడం అనేది కూడా కొంత సంతోషకరమైన అంశమే. పూర్తి స్థాయి బెయిల్ వస్తుందని భావించినప్పటికీ కూడా కుమార్తె నిశ్చితార్థానికి ఒక్కనానొక్క కూతురు నిశ్చితార్థ శుభకార్యంలో రేవంత్ పాల్గొనే అవకాశం దొరకడం మాత్రం వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒకరోజు బెయిల్ పెట్టినప్పటికీ కూడా తాము కొంత స్థైర్యాన్ని ఇస్తుందని, కుటుంబ ఫంక్షన్ లో ఆయన పాల్గొనడం ద్వారా కుటుంబం కూడా హ్యాపీగా ఫీల్ అవుతుందని ఒక అభిప్రాయం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ముందు నుంచి కూడా బెయిల్ వస్తుంది రాదు అనే అంశంలో రకరకాల లెక్కలను పార్టీ నేతలు వేసుకున్నటువంటి పరిస్థితి. ఏసీబీ కూడా గట్టిగా బెయిల్ ను ఇవ్వద్దంటూ ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో బెయిల్ పై ఉత్కంఠ నెలకొంది. అయితే ఒకరోజు బెయిల్ రావడంపై మాత్రం పార్టీ నేతల్లో ఒక ఆనందం కనిపిస్తా ఉంది. రోజా. రైట్ రమేష్. రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టులో స్వల్ప ఊరట దక్కింది. కుమార్తె నిశ్చితార్థానికి హాజరయ్యేందుకు కోర్టు ఆయనకు కేవలం 12 గంటల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. రేపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ సమయంలో ఎవరితో సమావేశం కాకుండా చర్చలు జరపొద్దని ఆదేశించింది. మీడియాతో మాట్లాడకూడదని ఆదేశించింది. పూర్తి స్థాయి బెయిల్ కు ఏసీబీ అభ్యంతరం తెలపడంతో మెయిన్ బెయిల్ పిటిషన్ కొట్టేసింది ఏసీబీ కోర్టు. రేవంత్ కు తాత్కాలికంగా బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు 50,000 పూచీకత్తుతో 2 షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. రేవంత్ కదలికలపై ఎస్కాట్ తో నిఘా పెట్టాలని ఆదేశించింది. రేపు నిశ్చితార్థం పూర్తయ్యాక సాయంత్రం 6 గంటలకు తిరిగి లొంగిపోవాలని రేవంత్ రెడ్డిని ఆదేశించింది ఏసీబీ కోర్టు.